ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. తెలంగాణ పల్లెలు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు సైతం జాతీయ రాష్ట్ర రహదారుల తరహాలో నాణ్యతమైన రోడ్లను నిర్మించాలని రేవంత్ సర్కార్ సంకల్పించింది. ఇందులో భాగంగా తొలిసారిగా హైబ్రిడ్ యాన్యుటీ మేడ్ అంటే హ్యామ్ విధానంలో రాష్ట్రంలోని మండల కేంద్రాలను గ్రామీణ ప్రాంతాలను అనుసంధానిస్తూ మొత్తం 17,300 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టనుంది. ఈ ప్రాజెక్టును 3 దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో 7,393 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ఆమోదం లభించింది. ఈ పనులను మొదటి దశలో 2026 జనవరిలో, రెండో దశలో పనులు 2026 మార్చిలో, మూడో దశ పనులు 2026 జూన్ లో చేపట్టనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక, న్యాయపరమైన అంశాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి టెండర్ల ద్వారా కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేశారు. ఈ హ్యామ్ ప్రాజెక్టుకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించారు. ఆ శాఖ ఈఎన్సీ ఈ ప్రాజెక్టుకు కన్వీనర్ గా వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి తారు రోడ్డు వేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినందున క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి స్థానిక ప్రజాప్రతినిధుల ఆమోదంతో సమగ్ర ప్రతిపాదనను రూపొందించాలని ప్రభుత్వం ఈఎన్సీకి సూచించింది. దీనిలో భాగంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం మొదటి దశలో 7,393 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటిపై సమగ్ర ప్రాజెక్టుకు నివేదిక డిపిఆర్ ఇవ్వాలని కన్సల్టెన్సీ సంస్థకు సూచించింది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కన్సల్టెన్సీ కంపెనీలు ఇప్పటికే 4,000 కిలోమీటర్ల పరిధిలో సర్వే పూర్తి చేశాయని తెలిపారు. సంబంధిత నివేదికను పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి అందజేసిందని, త్వరలో మంత్రి మండలిలో చర్చించి ఆమోదం తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. టెండర్లు, అగ్రిమెంట్లు పూర్తి చేసి పనులను వేగంగా ప్రారంభించి గ్రామీణ ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఈ రోడ్ల నిర్మాణంతో పల్లెలకు మహర్దశ పట్టనుంది. ఎస్ఆర్కే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్. ప్రతి బాటిల్లో శుద్ధత, ప్రతి బిందువులో ఆరోగ్యం. మీ ఆరోగ్యమే మా బాధ్యత.